హాయ్ అండి. ఈరోజు నేనైతే మినపగుళ్ళుంటాయి కదండీ! వాటితో నేను సున్నుండలు చేస్తున్నా. చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీటికి ఏమేమి కావాలనేది మీకు చూపిచ్చేస్తాను. ముందుగా నేనైతే మినపగుళ్ళు, అలాగే కొంచెం బెల్లం, ఇలాచి, నెయ్యి వీటితోనే చేస్తున్నానండి. కొంతమంది బియ్యం గూడా ఏస్తారు కానీ నేనైతే బియ్యం వేయకుండా చేస్తున్నా. ప్రతిసారి నేను ఇలాగే చేస్తాను. చాలా బాగుంటాయి. అందుకని మీకు చూపిస్తున్నానండి. ఇంకా ఇప్పుడైతే మినపగుళ్ళుంటాయి కదా! అయ్యైతే స్టవ్ ఆన్ చేసుకొని, కళాయి పెట్టేసుకొని, వేడి చేసేసుకోవాలి. అంటే పచ్చి వాసన మొత్తం పోయి, ఆ రంగు మారేదాకా తెచ్చుకోవాలండి. మరీ ఎక్కువొద్దు, మాడిపోతే బాగోవండి. కొంచెం లైట్‌గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూపించినట్టు. ఇలా చూపించినట్టు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇది కొంచెం ఆరాలి. ఈ లోపల మనం ఇంట్లోనే నేనైతే తయారు చేసిన నెయ్యి ఉంది కాబట్టి, నేనిది మళ్ళీ ఒకసారి వేడి చేస్తున్నాను. అంటే నాకు వేడి చేసిందే కొంచెం బావుంటది. మళ్ళీ అలాగే కలిపేస్తే ఎందుకో అలా నచ్చదు. అందుకని మళ్ళీ వేడి చేసి పక్కన పెట్టేసాను. ఇప్పుడైతే మనం ముందుగానే ఫ్రై చేసుకున్న మినపగుళ్ళైతే మిక్సీ పట్టేసి కొంచెం నలిగిన తర్వాత దాంట్లో కొంచెం బెల్లం తురుము, ఇలాచి వేసేసి పొడి పట్టేయాలండి. మొత్తం పొడి పట్టిన తర్వాత ప్లేట్‌లో వేసేసుకొని, నెయ్యి వేసుకొని ఉండలు చుట్టుకోవడమే. అంతే. ఎంత కమ్మగా ఉండే సున్నుండలైతే తయారైపోతాయి. చాలా బాగుంటాయండి. మీ పిల్లలైతే ఇష్టంగా తింటారు. నేను ఈ మినపగుళ్ళు బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేయలేదండి. కొంచెం లైట్‌గా గ్ పలుకులు పలుకులుగా ఉంటాయి కదా! అలాగే చేశాను. అలా ఉండి సున్నుండలు చేసుకుంటేనే నాకు చాలా ఇష్టం. పంట కింద నవ్వులేదట్టుగా కొంచెం బావుంటది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరీ మెత్తగైతే నాకు నచ్చదండి. ఇంక మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి.